హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టీవీ. నేను తారక్. ప్రస్తుతం జూన్ 19th మా ఇంటి బంగారం థియేటర్స్లో రాబోతుంది. సో దాన్ని మలిచిన దర్శకురాలు బివి నందిని రెడ్డి మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే మేడం. మన ఇద్దరం ఒక సిమిలర్ బ్రేస్లెట్ వేసుకున్నాం. సో అంటే సేమ్ పించ్ లాగా కలిసినాయి అనమాట, ఏదో సంథింగ్. అయితే నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాను, బట్ గ్రహాలని అనుకూలించాలి కాబట్టి మా ఇంటి బంగారం థియేటర్స్లో రావాలి అలాగా. సో ఈరోజు మిమ్మల్ని కలవగలిగాను. ఎందుకంటే రెండు విషయాల్లో నేను మిమ్మల్ని అంటే మీరు ఇష్టం అనుకోవచ్చు, అడ్మిరేషన్ అనుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ రెగ్యులర్గా ఉండవు. చీర కట్టుకుంటుంది ఒక అమ్మాయి, పెళ్ళి గెటప్లో ఉంటుంది, బయటకు వచ్చి సిగరెట్ తాగుతుంది, అర్ధరాత్రి రోడ్ల మీదకి వస్తుంది, పాపం అమాయకురాలు, బట్ కానీ ముందు తాగి హీరోని ఏదో అంటారు. ఇలాంటివి ఉంటాయి. అంటే ఒక చిన్న అనుకున్నదా కాకుండా వేరే దారిలో నడుస్తుంటుంది. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే సినిమాలు చాలామంది చేస్తుంటారు, మీరు ఆల్రెడీ ఎక్కేశారు, దర్శకురాల కింద మీకు ఒక ఇది ఉంది. బట్ కొత్త వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ స్టేజ్ ఏంటి లేదా వాళ్ళు ఏం చేశారని చూడరు. వాళ్ళు కనుక నిజంగా సినిమాని నమ్మి వచ్చారు, సినిమాకి ఏదో చేయాలనుకున్నారంటే కనుక మీరు ఆ స్టేజ్కి వచ్చి మాట్లాడతారు, చూసారా, వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఐ రియల్లీ లైక్ దట్ క్వాలిటీ. అది చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఇప్పుడు 10 మంది ఆల్రెడీ పేరున్న వాళ్ళ మధ్యలో అనుకోండి, మీరు ఒక్కళ్ళే కనిపిస్తారు. బట్ అలాంటి వాళ్ళని సపోర్ట్ చేసినప్పుడు ఏంటంటే మీరు ముందుండి నడిపించినట్టు అనిపిస్తూ ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం, ఆ క్వాలిటీ. సో ఆ రెండు క్వాలిటీస్ వల్ల మిమ్మల్ని ఈరోజు కలుద్దాం, మాట్లాడదాం అనుకున్నాను. ఎస్ మేడం. మా ఇంటి బంగారం అనగానే చాలామంది ఫస్ట్ క్వశ్చన్ అడిగే ఉంటారు, బట్ నేను మళ్ళీ అడుగుతున్నాను. బట్ మీ స్టైల్ మీరు చెప్పండి. సాయి పల్లవికి రాసిన కథ ఇది, అది చేయలేదు, బట్ సమంత గారు వచ్చారని అంటారు. వాట్ ఈస్ ద సో ఈ కథ అంటే సమంత గారు ఈ బ్యానర్ పెట్టినప్పుడు ఎక్కువ ఫీమేల్ లెడ్ స్టోరీస్ చేయాలి అని ఒక నిర్ణయంతో వచ్చారండి. అండ్ ఫీమేల్ లెడ్ స్టోరీస్ అండ్ స్మాలర్ యాక్టర్స్ని లాంచ్ చేసే సినిమాలు, ఆ విజన్తో వచ్చారు ఆవిడ. సో నాకు ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ మిస్ గుంటూరు అనేది ఒక టైటిల్ చెప్పి, సాయి పల్లవికి ఒక కథ ఉంది, చాలా బాగుంది, నువ్వు వినాలి, నువ్వు చేస్తావా అని అన్నారు. అంటే డెఫినెట్గా రాజ్ గారు రాశారు ఒక కథ అని చెప్పారండి నాకు. అయితే నేను అప్పటికి ఫుల్గా కథ వినలేదు, బట్ ఏదో లైన్గా చెప్పారు, అరే ఇంట్రెస్టింగ్గానే ఉందని. అప్పుడు తర్వాత నేను నా పనిలో ఉన్నాను, అది అవ్వలేదు. అప్పటికి ఆవిడ డేట్స్ ఏదో కుదరలేదు. ఓకే. సో ఫైనల్గా ఆ కథని కొంచెం ట్వీక్ చేసేసి అప్పుడు ఇట్లా మా ఇంటి బంగారం అని చేస్తున్నామని అప్పుడు మళ్ళీ చెప్పారు నాకు. అంటే మొత్తం వాళ్ళే మార్చుకున్నారు కదా. సో కథ మార్చేసి ఇది స్క్రీన్ ప్లే స్టార్ట్ అయ్యే టైంకి నేను జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు నువ్వు చేస్తావా అని చెప్తే నేను లైన్ విని అరే భలే ఉందనుకున్నాను, డెఫినెట్లీ అని చెప్పాను. వెళ్ళాను, రాజుగారిని కలిశాను. అండ్ దెన్ అప్పుడు అందరూ వసంత్, ప్రహాస్, సీత గారు, రాజ్ గారు, సమంత గారు, నేను సిట్టింగ్ ఇన్ ద స్టోరీ డిస్కషన్స్, అట్లా అలా షేప్ చేసుకుంటూ వచ్చింది కదా. అది ఫస్ట్ మిస్ గుంటూరు, ఫస్ట్ సంథింగ్ లైక్ దట్ మిస్ గుంటూరు, నాకు కరెక్ట్గా గుర్తులేదు, బట్ సంథింగ్ ఇట్ వాస్. బట్ బేసిక్గా అంటే సమంత గారితో ఇంతకుముందు అంటే మీరు ఆల్రెడీ 2-3 సినిమాలు చేస్తున్న ఇదా, లేదంటే ఏంటి అంటే మీరు మిమ్మల్ని అడగడానికి రీజన్ ఏంటి? 1 డెఫినెట్లీ ఒక కంఫర్ట్ ఉంది. 2 మీరు ఆల్రెడీ ట్రైలర్ చూస్తుంటే యూ విల్ సీ దేర్ ఆర్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ సిమిలర్ నేను చేసే సినిమాలకి. ఫ్యామిలీ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, హ్యూమర్ కానివ్వండి, ఒక వీఆర్ నాట్ ఆపోజిట్ జానర్స్, వీఆర్ కైండ్ ఆఫ్ ఇట్స్ లైక్ బ్లెండ్ ఆఫ్ మీ అండ్ రాజ్ గారి టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ జానర్స్ లాగా కూర్చుంది అది కరెక్ట్గా. సో నేనేం తీసుకురాగలను, ఆయన ఏమి ఇవ్వగలరు అనేది ఒకటి. ఐ థింక్ దే అండర్స్టూడ్ దట్ మిక్స్. బట్ కాకపోతే ఏంటంటే మీరు అన్నారు అంటే నా కైండ్ ఆఫ్ జోనర్, బట్ కాకపోతే మీది ఫ్యామిలీ కైండ్ ఆఫ్ జోనర్స్, ఈ బాండింగ్ ఇదంతా బాగా తీసుకొస్తారు, రోమ్ కామ్స్ చేస్తాను, బట్ యాక్షన్ ఫస్ట్ టైం కదా. కరెక్ట్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో నేను అక్కడే కరెక్ట్గా చెప్తున్నాను. నేను ఈ రెండు బ్లెండ్ అయినది ఇది. సో నా స్ట్రెంగ్స్ నేను తీసుకొచ్చాను, ఆయన స్ట్రెంగ్స్ ఆయన తీసుకొచ్చారు. సో నాకు ఒక కొత్త వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు కూడా. లేకపోతే నేను చేసిందే మళ్ళీ చేస్తుంటే నాకు గ్రోత్ ఎలా వస్తుంది యాజ్ అ డైరెక్టర్ టు అండర్స్టాండ్ న్యూ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఆర్ న్యూ విజన్, ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ చూడడానికి. నాకు రాజ్ గారు చేసిన వర్క్ నాకు చాలా ఇష్టం. ఆయన ఫస్ట్ చేసిన సినిమాల దగ్గర నుంచి, ఫ్లేవర్స్ అప్పుడు దగ్గర నుంచి నాకు వాళ్ళ వర్క్ ఇష్టం బాగా, రాజ్ అండ్ డీకే. సో ఇది ఆయన రాసిన కథ అండ్ ఆయన పార్ట్ ఆఫ్ దిస్ హోల్ జర్నీ ఉంటారు అని తెలిసిన వెంటనే ఇట్ వాజ్ అ విన్ సిచ్యువేషన్ ఫర్ మీ. ఆయనతో కొలాబరేట్ చేస్తే డెఫినెట్గా నాకు ఐ విల్ బీ ఎక్స్పోజ్ టు అ న్యూ లైన్ ఆఫ్ థాట్. ఇట్ ఈస్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అని అనిపించింది. ప్లస్ నన్ను ఎందుకు ఎన్నుకున్నారనేది నేను కథ విన్న తర్వాత నాకు అర్థమైంది. సో ఐ హ్యావ్ టు బ్రింగ్ మై స్ట్రెంగ్స్ టు ద స్టోరీ ఆల్సో అని అర్థమైంది. అయితే ఇప్పుడు మీరు అన్నట్టే
అంటే నా వే ఆఫ్ ఇది అని అన్నారు కదా, అంటే మీరు ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీ రిలేటెడ్ స్టోరీస్ కానీ రామ్ కామ్ కానీ చేసేస్తారు మీరు. ఇప్పుడు అన్నారు అంటే నేను కూడా నాకు ఒక గ్రోత్ ఉండాలి కదా వేరే స్టోరీస్ అని, అంటే ఇప్పటి నుంచి ఆ జర్నీ మొదలవుతుంది అనుకోవచ్చు మీ దగ్గర నుంచి? 100% అండి. థరలీ ఎంజాయ్డ్ డూయింగ్ యాక్షన్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ వుడ్ లైక్ టు టేక్ దట్ జర్నీ ఫార్వర్డ్ ఇన్ ఫ్యూచర్ టు వర్క్ ఆన్ స్టోరీస్ విచ్ హ్యావ్ దట్ స్పాన్. డెఫినెట్గా ఆ విజన్ అయితే ఉంది. ఎస్. అయితే మీరు రాసుకున్న స్టోరీస్కి మీరు వర్క్ చేసినప్పుడు కానీ లేకపోతే వేరే వాళ్ళు రాసుకున్న స్టోరీస్ వర్క్ చేసినప్పుడు కానీ మీకు మేజర్ డిఫరెన్స్ ఏంటి మీకు కనిపించేది ఫిల్మ్ మేకింగ్ పరంగా? నేను ఈ సినిమాలో కూడా నేను స్క్రీన్ ప్లే లెవెల్ నుంచి ఇన్వాల్వ్ అయి ఉన్నా. సో ఇట్స్ నాట్ లైక్ నాకు ఒక బౌండ్ స్క్రిప్ట్ వచ్చి నేను అది వేరే జర్నీ. ఇది నేను స్క్రీన్ ప్లే స్టేజ్ నుంచి ఉన్నాను కాబట్టి నాకు ఇది నా కథ అది వేరే కథ అట్లా ఫీలింగ్ ఏం లేదు. ఎందుకంటే నా కాంట్రిబ్యూషన్ కూడా నాకు తెలుసు నేను ఎక్కడెక్కడ ఉందో. నేను బిగినింగ్ నుంచి ఆ విత్తనం స్టేజ్ నుంచి నేను ఉన్నాను కాబట్టి నాకు ఇది కూడా నా ఓన్ చేసుకునే దాంట్లో ఇబ్బంది ఏం లేదు నాకు మళ్ళీ. సో కానీ నేను ఇప్పుడు నేను ఓటీటీకి కూడా ఐఎమ్ వర్కింగ్ విత్ న్యూయర్ రైటర్స్ అండ్ ఐఎమ్ వర్కింగ్ విత్ అంటే నేనే కూర్చొని అన్ని సీన్స్ రాయడం కంటే ఐఎమ్ వర్కింగ్ విత్ మోర్ రైటర్స్. లాస్ట్ 2 years నుంచి జరుగుతుంది అది. సో ఇట్స్ అ లెస్ బర్డనింగ్ ప్రాసెస్ అండ్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ వస్తాయి, డిఫరెంట్ విజన్స్ వస్తాయి. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ జర్నీ డెఫినెట్లీ. అంటే ఇది కానీ ఇంతకుముందు మీరు చేసిన బేబీ కానీ నేను అనేది ఏంటంటే మీరు వేరే వాళ్ళ స్క్రిప్ట్లు తీసుకుని డైరెక్ట్ చేస్తున్నారని కాదు, బట్ కాకపోతే ఒక థాట్ మన బ్రెయిన్లోనే పుట్టి అది ఎక్కినప్పుడు ఒక రకంగా ఉంటుంది. నేను ఏమంటున్నానంటండి, ఇప్పుడు మీరు ఒక సీడ్ వేసారు, ఆ సీడ్ నుంచి దాన్ని ఇప్పుడు ఒక ఇటుక ఫౌండేషన్ వేసారు, దానికి పైనుంచి హంగులు రంగుల్లో ఎక్కడో అక్కడ వస్తుందండి. నా ఐడియా వస్తుంది, నా థాట్ వస్తుంది, నా డైలాగ్ వస్తుంది. పోతే we were all sitting together and jamming. ఇది ఇంతవరకు నేను చెప్పాను, ఇది నువ్వు చెప్పావు, అది క్లియర్గా కనిపిస్తుంది స్క్రీన్ మీద. అలాగే వస్తుంది లేదంటున్నా, అది అవసరం లేదంటున్నా. ఎందుకంటే నాకు 15 ఏళ్ళు అయింది సినిమాలు చేసి. ఆయన ఎంతో వర్క్ చేసుకున్నారు. వసంత్ కూడా ఇంతకు ముందు చాలా సినిమా బండి కానీ శుభం కానీ అన్ని మంచి కథలు చేశారు. సీత గారు వర్క్ చేశారు, ప్రహాస్ వర్క్ చేశారు. నోబడీ ఈజ్ ఆన్ అన్ ఈగో ట్రిప్ హియర్ టు డిమార్కెట్. ఇది చూసారా, ఇది నందిని గారు చెప్పిన డైలాగ్, ఇది రాజ్ గారు చెప్పిన. అలా ఉండదు కదండి ఇప్పుడు, బట్ ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత ఏంటంటే సినిమా బాగుందా బాగాలేదా అంతే. సో మేము అందరం కలిపి మా టాలెంట్స్ మా స్ట్రెంగ్స్ తీసుకొచ్చి, అంటే ఇప్పుడు వసంతే డైలాగ్స్ రాస్తాడు సో నేను ఏలు పెట్టకూడదు అట్లా ఏం లేదు. నాకు అనిపించిన చోట నేను చెప్పాను, టక్మన్ డైలాగ్ చెప్పాడు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. దేర్ ఇస్ నో ఈగో ఇన్వాల్వ్డ్ ఎనీవేర్ అండ్ దట్ వాస్ ద బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇదే మెయిన్ యాక్చువల్గా. చాలా సినిమాలు ఎక్కడ పాడైపోతాయి అంటే ఈగో వలన. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ స్పాట్లో నాకు ఏదో ఒకటి నచ్చకపోతే నేను వసంత్కి ఇట్లా కాదు వసంత్ ఇది ఇట్లా వెళ్దాం అంటే టక్కుమని వసంత్ ఎక్సైట్ అయిపోతాడు, అరే ఇది భలే ఉందండి అని చెప్పేసి, భలే ఉందండి అని చెప్పేసి మేము రాజు గారికి ఇది ఇలా చేద్దామండి అని చెప్తే అరే భలే ఉంటుంది ఇలా చేద్దాం. సో ఇట్ వాస్ జస్ట్ దట్ ఎనీ ఐడియా కెన్ కమ్ ఫ్రమ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ వీఆర్ ఆల్ ద టైమ్ వీఆర్ బౌన్సింగ్ ఆఫ్ ఈచ్ అదర్. సో దే వాజ్ నెవర్ అండ్ చాలా ఒక డెమోక్రాటిక్ ప్రాసెస్, హైరార్కీ లేవు. అందరం కలిసికట్టుగా ఇష్టపడి ప్రేమించి చేసిన సినిమా ఇది. అదే మీరు అన్నారు కదా డెమోక్రాటిక్గా ఉంటుంది కాబట్టి వర్కౌట్ అవుతుంది. బాసెస్ లేదా ఇంకోటి ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు అంటే మనం చూస్తుంటాం కదా మేడం రెగ్యులర్గా. ఎవరో అడిగారు మీ మార్క్ ఉంటుందా, ఏంటండి మార్కు, మీ మార్క్ ఏంటి? ఆడియన్స్ ఇప్పుడు 5 సినిమాలు తీశాను, నేను తీశాను లేదా మీకు కనపడుతుంది. 150 మంది ఉంటారండి సెట్లో, అంతే కదా, ఎవరు ఏం చేస్తున్నారు అనేది క్లియర్గా కనపడుతుంది. ఫైనల్లీ డైరెక్టర్ బివి నందిని రెడ్డి, దట్స్ ఇట్. ఇట్స్ ఎవ్రీబడీస్ జాబ్, ఇట్స్ దట్ హోల్ టీమ్ అండి. ఇప్పుడు ఇక్కడ ఒక ఇన్ని పేర్లు కనపడతాయి కదా మీకు ఆ పోస్టర్ కింద, వాళ్ళందరూ కలిపి తీసిన సినిమా ఇది. నేను ఈ సినిమాకనే చెప్పలేదు, నేను ఓ బేబీకి కూడా మీకు గుర్తుంటే సినిమా హిట్ అయ్యాక నేను ఒక్కొక్కళ్ళ కాంట్రిబ్యూషన్ ఒక్కొక్కరిది పోస్ట్ పెట్టాను. నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ ఒక 20 పీపుల్ది పోస్ట్ పెట్టాను నేను, ఎవరెవరు ఏం కాంట్రిబ్యూట్ చేశారని. డైరెక్టర్ ఒకటి ఫేస్ కనపడుతుంది అంతే. సో బట్ యాక్టర్స్ ఎలాగో ఉంటారు, బట్ వాళ్ళ వెనకాల ఆల్మోస్ట్ ఒక 30-40 మంది ఉంటారండి రాత్రింబగళ్ళ కష్టపడి. నాకంటే ఎక్కువ ఒక్కొక్క ఫ్రేమ్లో ఎంత విఎఫ్ఎక్స్ జరుగుతుందనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అతనికి తెలిసి ఉంటుంది. సో దేర్ ఆర్ సో మెనీ పీపుల్ వర్కింగ్.
నేను ఇక్కడ మీకు కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తున్నానా, నిన్న నైట్ అంతా పనిచేస్తూ మళ్ళీ ఇప్పుడు డే అంతా పనిచేస్తున్న మంది ఇంకో 30-40 మంది ఉన్నారు. సినిమా మేకింగ్ గురించి తెలిసిన వాళ్ళకి మేము అర్థం అవుతుంది. సో వీఆర్ ఓన్లీ ద ఫేస్ ఆఫ్ ద మూవీ, ఐఎమ్ ద ఫేస్ ఆఫ్ మై టీమ్, దట్స్ ఆల్. యు ఆర్ రిప్రజెంటింగ్ యువర్ టీమ్. ఐఎమ్ రిప్రజెంటింగ్ మై టీమ్. నా వెనకాల ఒక సైన్యం ఉంది, వాళ్ళందరూ కలిసి మా ఇంటి బంగారం చేశారు. అయితే బంగారం లాంటి మాట చెప్పారు ఫైనల్. అయితే సమంత గారు ఇప్పుడు కాదు, మీ ఇద్దరు కాంబినేషన్ ఫ్రమ్ జబర్దస్త్ ఆన్వర్డ్స్, అంటే ఒక యాక్ట్రెస్గా ఆమె ఎవల్యూషన్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్, వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆవిడ ఏ రోజు కూడా నేను ఒక స్టార్ అని రాలేదు సెట్కి, నేను ఇంకా ఏం చేయొచ్చు అని. స్టిల్ స్టూడెంట్ మెంటాలిటీ ఉంది. అండ్ ఐ థింక్ అదే ఆవిడకి శ్రీరామ రక్ష, అదే ఆవిడ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్. ఇంకా ఏం చేయాలని, అదే రిలాక్స్ అవ్వరు, ఇంకా ఏం చేయొచ్చు అనేదే. కష్టపడుతూ ఉంటారు, ప్రతి ఒక్క షాట్ని అంత శ్రద్ధగా చూస్తారు ఆవిడ, ఇంకేం చేయొచ్చు అనేది. సో చాలాసార్లు మా మిస్టేక్స్ మాకంటే ఆవిడ పట్టేస్తారు, లేదు ఇది ఇక్కడ ప్రాబ్లం ఉందని అంత కీన్గా చూస్తారు ఆవిడ. సో ఐ థింక్ దిస్ ఫిల్మ్ మీరు చూస్తారు ఎంత ఎవాల్వ్ అయిందో సమంత అనేది యాజ్ అన్ యాక్ట్రెస్ కింద. సో మరి నందిని రెడ్డి గారిని అడిగితే కనుక ఒక జబర్దస్త్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఈ జర్నీలో మీరు ఒక స్టోరీ టెల్లర్గా, ఒక డైరెక్టోరియల్ థాట్స్ పరంగా మీరు ఎంతవరకు ఎవాల్వ్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్ అండి. ఐ ట్రై టు ప్రతి సినిమా నా లాస్ట్ సినిమా కంటే బెటర్ అవ్వాలి, ఏదో మీకు లాస్ట్ సినిమాలో నేను ఇవ్వలేని ఒక ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇందులో కొత్తగా ఇవ్వాలనే నా ప్రయత్నం. నేను అందులో ఎంత సఫలమయ్యాననేది మీరు చెప్పాలి నాకు. నేను అవుతాను, నేను చేస్తున్నాను నేను అనుకోవచ్చు, ఎల్వై పని చూసుకో అని మీరు చెప్పచ్చు, లేదా చూసారే పర్లేదు బాగానే చేశారు ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు అని కూడా చెప్పచ్చు మీరు. సో అది మీరు చూసి మీరు చెప్పాలి నాకు. బట్ మేము ఏంటంటే ఒక సినిమా థియేటర్స్లోకి వస్తుందంటే ఎగ్జైట్ అవుతాం, అంటే ఏం కొత్తగా చెప్తారు, మనల్ని ఎంత ఎగ్జైట్ చేస్తుంది, అది జనాలకు మేము ఎలా చెప్పాలనేది ఉంటుంది తప్ప ప్రతిదీ దీంట్లో ఇప్పుడు ఇది తప్పు ఉంది నేను అదే అంటున్నాను. మీరు థియేటర్ నుంచి వచ్చాక బయటకు వచ్చాక ఒక గంట సేపు పాట సినిమా మీతో ఉందండి, మా జాబ్ డన్ అండి, అంతే. నేను ఎంత ఇవాల్వ్ అయ్యానో అది పక్కన పెట్టేస్తాను, అది సంబంధం లేదు మీకు. మీరు పెట్టిన ఆ 200 రూపాయలకి మీకు వాల్యూ వచ్చిందా లేదా అంతవరకే. బట్ మీ ఎవల్యూషన్లోనే ఉంటుంది మేడం ఆ 200 రూపీస్ వాల్యూ అనేది. 100%. ఆ ఎవల్యూషన్ అనేది నా రెస్పాన్సిబిలిటీ. నేను ఎవాల్వ్ అవ్వకపోతే నేను నాకు తప్పు చేసుకుంటున్నాను నా వైపు నుంచి. సో అది నా రెస్పాన్సిబిలిటీ, నేను ట్రై చేస్తూ ఉంటాను, అది ల్యాండ్ అయిందా లేదా అని మీరు చెప్పాలి. డెఫినెట్లీ. అంతే. అయితే సమంత గారు ఇప్పుడు వరకు జస్ట్ షీఈ్ అన్ యాక్ట్రెస్, యు ఆర్ అ డైరెక్టర్, బట్ ఈ సినిమాకి పార్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ప్రొడ్యూసర్ ఆల్సో. సో మరి ఏంటి ఎలా ఉండేది ప్రొడ్యూసర్ సమంత ఎప్పుడన్నా సెట్స్ లో కనిపించిందా? రోజు ఏం మాట్లాడుతున్నారు మీరు, ఆవిడకి అన్నీ. సో మేమేం చేసేవాళ్ళం, నేను రాజ్ గారు హిమాంక్ గారు మేము వేరే గ్రూప్ పెట్టుకున్నాం. అంటే ఆవిడ అన్ని గ్రూప్స్లో ఉంటారండి, ఇప్పుడు అన్ని గ్రూప్స్లో సమంత గారు ఉన్నారు, కానీ ఆవిడకి కొంత ఇన్ఫర్మేషన్ వెళ్ళకూడదు, ఎందుకంటే ఆవిడ మళ్ళీ స్ట్రెస్ అయిపోకూడదు కదా యాజ్ అ యాక్టర్. సో మేము మళ్ళీ గూడు పుట్టానీలు చేసి మేము సీక్రెట్ గ్రూపులు చేసుకునేవాడిని. ఆవిడ తెలియకుండా మేము ఇప్పటివరకు ఒక సీక్రెట్ గ్రూప్ నడుపుకున్నాం, మొన్నే చెప్పారా ఫైనల్ గా? మరి చెప్పగానే ఏమన్నారు, ఇంత గ్రూప్ రాజకీయం చేశారా, కుట్ర జరిగింది అంటే ఆవిడ ఎలా, అంటే ఎంతవరకు తీసుకుంటారు ఈ ప్రొడ్యూసర్ చేయరనే రెస్పాన్సిబిలిటీ, ఎంతవరకు తీసుకుంటారు ఆవిడ? అమ్మ చాలా తీసుకుంటారు, ఇస్తే తీసుకుంటారు ఆవిడ. అండ్ షీ విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్. సో మేము టిల్ షూటింగ్ వరకు ఆవిడని వీలైనంత తక్కువ దాంట్లో పెట్టాము. బట్ నౌ షీ నోస్ ఎవ్రీథింగ్. నవ్వు ఇప్పుడు అన్ని గ్రూప్స్లో ఉన్నారు, పోస్ట్ ప్రొడక్షన్ సూపర్వైజ్ చేస్తున్నారు అన్ని రోజు. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు నేను ఇంటర్వ్యూ అయిన వెంటనే నేను ఫోన్ చూసుకుంటే ఆవిడ 4 మెసేజ్లు ఉంటాయి నాకు. సో బట్ షీ కంప్లీట్లీ బిలీవ్డ్ యూ కదా నందిని అంటే కనుక. ఇంకా నేను there is a faith, there is an amount of trust. It's equal, like how much I have faith in her, she has the same amount of faith in me. Like I said, ఇవన్నీ అందరము మా ఎజెండా ఏంటి, ఒక సమంత తోటి ఫ్యాన్స్ ఎక్సైట్ అయ్యి అందరూ అరే భలే ఉంది అనుకునే ఒక సినిమా మన అందరం కలిసికట్టుగా తీయాలి, దీనికి బెస్ట్ ఏం చేయగలం అనే ఒక సింగిల్ మైండెడ్ గోల్ తోటి తీసిన సినిమా. నాకు నందిని రెడ్డిగా ఒక పేరు రావాలి, రాజ్ గారు నాకు తెలుగు సినిమాల్లో పేరు రావాలి, అయ్యేమి లేవు, ఎజెండాలు లేవు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్కి మేము ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలి, సమంత గారికి ది బెస్ట్ సినిమా అవ్వాలి అనేదే మా గోల్. అంతే. ఆడియన్స్కి పెట్టిన డబ్బులకి భలే సినిమా చూసాం, మంచి సినిమా చూసాం ఇన్ని రోజుల తర్వాత అన్న ఫీలింగ్ మీకు కలగాలి, అంతే మా గోల్, అంతకంటే ఏం లేదు. అయితే ఇంకొంచెం డీటెయిల్గా లోపలికి వెళ్తే మీరు మాకు చూపించారు ఇది ట్రైలర్ చూసి
రావాలి, సాంగ్స్ చూసి రావాలి, ఇవే చూసి రావాలి. ఆ ట్రైలర్లో మాకు చూస్తే ఏంటంటే ఒక లేయర్ మాత్రమే కనిపిస్తుంది. అంటే ఒక అమ్మాయి ఒక ఇంటికి వచ్చింది, షీ హ్యాస్ అనదర్ ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది, సో తన ఫ్యామిలీ కోసం ఫైట్ చేస్తుంది. ఇదేనా లేకపోతే ఇంకేమన్నా అంటే లోపలికి వచ్చిన తర్వాత ఇంకేమన్నా సర్ప్రైజ్ అయిపోతున్నారు ఎలిమెంట్? నో, దేర్ ఆర్ వెరీ మెనీ మూమెంట్స్ దట్ విల్ సర్ప్రైజ్, బట్ ఇట్స్ నాట్ అ స్టోరీ విత్ ట్విస్ట్ అండ్ టర్న్స్. ట్విస్ట్ ఏముంది? ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ స్టోరీ అండి. ఒక పర్సన్ విత్ అ పాస్ట్ అనేది మనం భాష నుంచి చూస్తున్న కథ. హిస్టరీ ఆఫ్ వైలెన్స్ కానివ్వండి, మీరు అతడు కానివ్వండి, ఎన్నో సినిమాలు ఉన్నాయి ఆ జానర్లో. పోతే అవన్నీ హీరో బేస్డ్ సినిమాలు. ఒక హీరోయిన్ కనుక ఈ జానర్ చేస్తే దీంట్లో ఏం మార్పు వస్తుంది, ఏం ట్విస్ట్ వస్తుంది, స్టేక్స్ ఎట్లా మారుతాయి అనేది మీకు కనబడబోతుంది ఇందులో. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఫైండ్ అవుట్ మీ వైఫ్కి ఇంతకుముందు తనకేదో ఒక పాస్ట్ ఉంది, ఇద్దరిని చంపేసిందంటే మీరు నిన్నటి వరకు మీ వైఫ్ని చూసిన విధానం మారిపోద్ది కదండి. ఏం మాట్లాడుతున్నాం, థియేటర్లో మీరు చూస్తున్నారు సినిమా హాయిగా, మీ ఆవిడకి మీరు వెళ్ళి పాప్కార్న్ తెచ్చేలో మీ ఎవడో ఫోన్ చేసి చెప్పాడు మీకు, మీరు ఇంకా పాప్కార్న్ పట్టుకుని ఎట్లా రియాక్ట్ అవుతారు? అది సో అంతే, ఆ కైండ్ ఆఫ్ మూమెంట్స్ అనేది. సో మీరు భాష అయితే అది మారిపోద్ది కదా, మామూలుగానే ఉంటది. మళ్ళీ మీరు భాష అయితే మీరు పాప్కార్న్ అటు పక్కన పెట్టేసి వెళ్ళి కొట్టేసి పాప్కార్న్ తీసుకుని వచ్చి కూర్చుంటారు. బట్ అది చాలా సార్లు చూస్తుంటాం కదా, అదే అంటున్నా. సో నేను అదే అన్నాను, మీ ఆవిడ కనుక భాష మారింది కదా. మారింది, బట్ కాకపోతే అంటే మిమ్మల్ని ఎగ్జైట్ చేసింది ఏంటి? ఇప్పుడు మీరు చెప్తుంటే ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవుతుంది కదా. నేను అదే అంటున్నా, ప్యూర్లీ ఆ జెండర్ మారినందువల్ల ఆ కథలో చాలా పారామీటర్స్ మారిపోతాయి, మీకు స్టేక్స్ మారిపోతాయి మీకు. దట్ ఈస్ ద థింగ్. సో అవన్నీ ఎట్లా నెగోషియేట్ చేసింది, ఎమోషనల్ స్టేక్స్ మారిపోతాయి అమ్మాయికి. సో వాళ్లకు ఏమేమి అదే ట్విస్ట్ తీసుకొస్తుంది కథలో. దట్ ఈస్ ద ట్విస్ట్ ఇన్ ద స్టోరీ. ఇట్స్ నాట్ ఓహో ఇది డిస్కవర్ చేస్తారు అట్లా. ఇట్ వాజ్ నాట్ అ ట్విస్ట్ స్టోరీ, ఇట్ వాజ్ ఒక ఫార్మాట్ స్టోరీని తీసుకొని చిన్న మలుపు తిప్పితే ఏంటి అనేది అంతే. అది మిమ్మల్ని ఎగ్జైట్ చేసింది ఏంటి అంటే ఈ స్టోరీ మనం చేయొచ్చు అంటే జస్ట్ ఆవిడ ఇచ్చేదని చేసేది లేదండి. ఇట్ హ్యాడ్ ద స్కోప్ ఫర్ టు బి అ గ్రేట్ ఎంటర్టైనర్. ఇట్ హ్యాడ్ ద స్కోప్ ఫర్ హ్యూమర్, ఎవ్రీథింగ్. హ్యూమర్ ఉంటుంది, మీకు ఎమోషన్ ఉంటుంది, మీకు థ్రిల్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అన్నీ రేర్ కదా మనకి ఇలాంటి కథలు. ఇప్పుడు మనం మాస్ సినిమాలు అని అంటాము. మాస్ సినిమా ఏంటంటే మీకు స్కేల్ కావాలి ప్లస్ ఇవన్నీ ఎలిమెంట్స్ ఉండాలి. సో ఒక ఉమెన్ లెడ్ సినిమాలో ఇవన్నీ కుదరటము, కరెక్ట్గా అతుక్కోవడము, మళ్ళీ మనం రెట్రోఫిట్ చేసినట్టు ఉండకూడదు, న్యాచురల్గా ఇమ్మడాలి. మనం కొడితే గాల్లో 40 మంది లేస్తున్నారు అన్నట్టు కాదు. సో ఇది కరెక్ట్ కుదిరింది. సో దట్ వాజ్ ద రీజన్. ఐ సా ద స్కోప్ ఫర్ ద ఫిల్మ్. ఎస్, అంటే మన ట్రైలర్స్ ఏంటంటే రెండు రకాలు, నాకు తెలిసినంత వరకు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే హైప్ ట్రైలర్, అంటే సినిమాలో ఉన్న మేజర్ హైలైట్స్ అని పెట్టి చేసేది. కొన్ని ఏంటంటే అండర్ ప్లే చేస్తారు, అంటే సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళకుండా ఏదైతే బేసిక్ లైన్ ఉందో దాని మీద. అంటే మా ఇంటి బంగారం మేము చూసిన ట్రైలర్ ఎలాంటి ట్రైలర్? మీరు చూసింది డెఫినెట్గా ఉంది సినిమాలో, ఇంకా కూడా ఉన్నాయి, ఇంకా కూడా ఎంటర్టైనింగ్. డౌన్ ప్లే చేశారు అనుకోవచ్చు కొంచెం ట్రైలర్. మేము డౌన్ ప్లే చేయలేదు, మేము హైప్ కూడా చేయలేదు. బికాస్ హైప్ చేయడం వల్ల ఎప్పుడు తప్పే జరుగుతుంది. అవునవును. We gave you a sense of the story. This is the world, this is the story. So అది ప్రిమైస్ పెట్టాం మేము, అండ్ టోన్ ఆఫ్ ద ఫిల్మ్ వచ్చింది మీకు. ఇందులో ఇంకా మీకు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ డోస్ అయితే తగ్గింది ట్రైలర్ పరంగా, ఇంకా చాలా ఉంటుంది మీకు సినిమాలో. అయితే బేసిక్గా అంటే మనకి అది మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ కాదు, ప్రొడ్యూసర్గా సమంత గారు ఉంటే ఆమెను అడగాల్సిన క్వశ్చన్, బట్ ఆవిడ లేదు కాబట్టి రిప్రజెంట్ మీరే కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. బేసిక్గా మనకి రిలీజ్ డేటు, రిలీజ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. మేము ఏదన్నా ఇప్పుడు మనకు పెద్ద ఇలాంటి సినిమా వచ్చేసింది, 4వ తారీఖున వచ్చింది సినిమా, 3వ తారీఖున ప్రీమియర్స్ పడినాయి. సో ఒక ఫ్యామిలీ ఇప్పుడు అంటే ఓటీటీ అనేది ఒక రకంగా ఉంటుంది, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి ఉంటుంది. థియేట్రికల్ మూవీ అయినా కూడా ఒక ఫ్యామిలీ అంతా కూడా ఒక సినిమా చూడడానికి డబ్బులు కేటాయించేసినప్పుడు అది 2 వారాల తర్వాత 3 వారాల తర్వాత వస్తే కనుక దే హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ some days. I understood. బట్ మరి మీరు 19th రిలీజ్ చేస్తున్నారు, హౌ ఇట్ కుడ్ బి ఏ గ్రేట్ డేట్ అనుకుంటున్నారు మీరు? అంటే ఒరిజినల్ డేట్ వాజ్ మే కదండి, May 15th. బట్ ఆ టైంకి వర్క్ అవ్వలేదు, సో వీ హ్యాడ్ టు పుష్. అండ్ 11th వచ్చి మన సంగీతం గారి సినిమా ఉంది. సో దిస్ ఉన్న సిచ్యువేషన్లో దిస్ వాజ్ ద మోస్ట్ వయబుల్ డేట్ ఫర్ అస్. కొంచెం పుష్ చేస్తే బెటర్ ఉండేది జూలై. సార్ అందరికీ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి అందరికి ఒపీనియన్లు ఉంటాయి. సో అందరూ కలిసిగట్టుగా ఒక ఒపీనియన్ మళ్ళీ పుష్ చేసినా కూడా జూలైలో ఇంకా బొచ్చడి సినిమాలు ఉన్నాయి. సో వీ హ్యావ్ టు బ్యాక్ యువర్ సెల్ఫ్ సమ్వేర్ అండ్ గో. అండ్ ఎక్కడో మన సినిమా మన ఆడియన్స్ మనం చేసే ఎక్సైట్మెంట్ ఉంటుంది.
అనేది నమ్మకుండా వెళ్ళాలి. బట్ కాకపోతే ఏంటంటే ఇలాంటి రిస్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒకటి మనం పెట్టిన బడ్జెట్ కూడా ఓకే దిస్ ఈస్ ద థింగ్ అని అదే అనుకో. వీఆర్ నాట్ ఆల్సో ప్రైస్డ్ లైక్ పెద్ద కదండి, వీఆర్ మచ్ స్మాలర్ ఫిల్మ్, సో మాకు ప్రైసింగ్ ఆల్సో మాకు అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ యా సో ఐ థింక్ యాజ్ ఏ అంటే ఒక డైరెక్టర్ కింద అడుగుతున్నాను, ఇప్పుడు పెద్ద ఇష్యూ అని కాదు కానీ బట్ బేసిక్గా ఏంటంటే ఒకప్పుడు కొంచెం అంటే వాళ్ళు సెన్చువల్గా కనిపించినా లేదా ఇంకోటి కనిపించినా దట్ ఈస్ సినిమాని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి దానికి ఒక కార్డు తీసుకొచ్చి ఆబ్జెక్టిఫికేషన్ అని ఒకటి అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, రకరకాలుగా డిగ్రేడింగ్ అని మాట్లాడుతున్నారు, ఇలా అంతా మాట్లాడుతున్నారు కదా. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా మీ టేక్ ఏంటి మేడం? యువర్ ఆడియన్స్ ఇస్ చేంజింగ్ అండి, అది మీరు గమనించాలి. మీరు 20 years బ్యాక్ ఉన్న ఆడియన్స్ ఇప్పుడున్న ఆడియన్స్ మీరు వేరే జనరేషన్ కేటర్ చేస్తున్నారు. అయినా 5 years బ్యాక్ వచ్చిన సినిమాలు కూడా మారిపోయింది కదా. మారిపోయింది సార్, వాళ్ళు అంత ఫాస్ట్గా ఇవాల్వ్ అవుతున్నారు మీ ఆడియన్స్. సో అది మీ ఆడియన్స్, మీరు గమనించండి. మీరు మనం అదే తీద్దాము, మనం ఎప్పటి నుంచో తీసాము, వాళ్ళు ఏమనుకుంటే మనకేంటంటే అది మీ ఇష్టం. బట్ ఇది వాట్ ఎవర్ హ్యాపెన్ రియాక్షన్ వాజ్ ఆర్గానిక్ ఫ్రమ్ పీపుల్. సో అది యాజ్ ఫిల్మ్ మేకర్స్ మనం ఎప్పుడు సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తామండి. వీఆర్ సినిమా యాజ్ మిర్రర్ ఆఫ్ సొసైటీ అంటారు. సో మనము జనాలు ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారు అనేది మనం ఎప్పుడు అవేర్గా ఉండాలి, కనెక్టెడ్గా ఉండాలి. అండ్ ప్రతిదానికి ఇప్పుడు అదనే కాదు, ఎవ్రీ స్మాల్ ఇష్యూ పీపుల్కి ఇప్పుడు ప్లాట్ఫామ్ ఉందండి రియాక్ట్ అవ్వడానికి. 5 years బ్యాక్ అంటే అప్పుడు అంత ప్లాట్ఫామ్స్ లేవు, ఇప్పుడు ఉన్నాయి, రియాక్ట్ అవుతున్నారు, వాడతారు కదా. ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ అ కంటెంట్ క్రియేటర్ నౌ డేస్. అండ్ ఇంకొకటి, ఒక్క న్యూస్ కొంచెం అయ్యింది పట్టుకుంది అంటే అందరూ ఫీల్ అయిపోతున్నారంటే ఇంకా చాలా ఎక్కువ మంది రైట్ చేస్తారు దాన్ని. సో బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్, వాట్ ఎవర్ పీపుల్ హ్యావ్ సెడ్ దే హ్యావ్ సెడ్. అలాగే బుచ్చిబాబు గారు కూడా స్పందించారు కదండి, యాక్సెప్ట్ చేశారు. సో హీ టుక్ కాగ్నిసెన్స్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్. సో పీపుల్ షుడ్ బి అవేర్ ఆఫ్ వాట్ దే ఆర్ పుట్టింగ్ అవుట్. బెటర్ కదండి మీకే. మనం పబ్లిక్ స్పేస్లో పెడుతున్నప్పుడు జనాలు ఇప్పుడు జనరేషన్ ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మనం అవేర్గా ఉండటం మన బాధ్యత, మన చాయిస్ కూడా. లేదు నా ఇష్టం, నేను నచ్చింది ఇస్తాను, వాళ్ళు ఏమనుకుంటే నాకేంటంటే అది కూడా మీకు చాయిస్, దానికి ఒక రిపర్కషన్ ఉంటుంది. అంటే మీరు అన్నట్టు ఇది వరకు ఏంటంటే చూసేవాళ్ళు చూసిన తర్వాత వాళ్ళల్లో వాళ్ళు మౌత్ టాక్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే చూసిన ప్రతి 2 కళ్ళకి ఒక వాయిస్ ఉంటుంది, దట్ ఈస్ సోషల్ మీడియా. సో ప్రతిదీ ఒపీనియన్ ఇదైపోతుంది. అండ్ ఆల్సో ఇట్స్ ద జనరేషన్ ఇస్ చేంజ్ అండి, అది మనం గుర్తించకపోతే ఇప్పుడు మన తప్పు అవుతుంది. అయితే ఇప్పుడు మీరు జనరేషన్ చేంజ్ అయింది అంటారు, అంటే ఇప్పుడు జెన్జీ అనుకుందాం ఫర్ ఎ కైండ్. జెన్జీయా, జెన్ ఆల్ఫానా మీరు చూసుకోండి, వాట్ ఎవర్ అట్లీస్ట్. అంటే ఇప్పుడు ఎక్కువ మంది మాట్లాడుతుంది ఏంటంటే జీని చూస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ కమింగ్ టు ద థియేటర్స్. అంటే ఇప్పుడు మహారాజా పోషకులు అంటారు కదా. ఇప్పుడు 10 ఏళ్ల పిల్లలకు కూడా ఒపీనియన్స్ ఉన్నాయండి, వాళ్ళు కూడా పెడుతున్నారు. ఉన్నాయి కానీ బట్ అంటే నేను అనేది అంటే వాళ్ళంతటా వాళ్ళు థియేటర్కి వచ్చి చూసే ఏజ్ చెప్తున్నాను మేడం. ఇప్పుడు జెన్జీ జనరల్గా ఉంటున్నారు కదా. సో మరి మా ఇంటి బంగారం వరకు తీసుకుంటే కనుక ఎలాంటి కంటెంట్ వాళ్ళకి క్యాటర్ చేయబోతున్నారు? అంటే మీరు మారిన జనరేషన్ మారింది అన్నారు కదా, దానికి తగ్గట్టుగా మీరు ఎలా? వీ థింక్ దేర్ ఈస్ కంటెంట్ ఫర్ దెమ్ అండి, విచ్ ఇస్ వై తసదియా సాంగ్కి అంత మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఈవెన్ ఫర్ ద టీజర్ ట్రైలర్ దెర్ వాజ్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ జెన్జీ ఫర్ దాట్ అని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది. ఇంకా అది ఎంతవరకు వాళ్ళు కనెక్ట్ అయ్యారు ఏంటి అనేది విల్ సీ. అంటే నేను ఒకప్పుడు బేబీ తీసినప్పుడు దే వర్ నెవర్ మై టార్గెట్ ఆడియన్స్, అసలు వాళ్ళు కనెక్ట్ అవుతారని నేను అనుకోలేదు. చిన్న పిల్లలకి కూడా నచ్చిందండి సినిమా. సో ఏది ఎవరికి కనెక్ట్ అవుతుందో ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము, సమ్ టైమ్స్ ఇట్ గోస్ బియాండ్. సో యా, June 19th మనకు తెలుస్తుంది ఏ జనరేషన్ ఎంతవరకు కనెక్ట్ అవుతున్నారు అనేది తెలుస్తుంది. బట్ దర్ ఇస్ సంథింగ్ ఫర్ ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిల్మ్ డెఫినెట్లీ. అయితే అంటే మీరు చూడడానికి అంటే మోడర్న్గా ఉన్నారా, లేకపోతే ఇలా మాట్లాడతారా అలా మాట్లాడతారా పక్కన పెడితే, కొంతమంది ఫెమినిజం అంటారు కానీ బట్ మీరు ఫెమినిజం వైపు ఉంటారా, లేకపోతే నార్మల్గా మీ వ్యూస్ అనే థాట్స్ అని ఎలా ఉంటాయి మేడం? నేను అలా ఉంటాను, మీరు దాన్ని ఏ కేటగిరీ అంటే బేసిక్గా ఎందుకంటే మీరు నాకు అనిపించింది చెప్తానండి, నేను నాకు ఆనెస్ట్గా అనిపించింది చెప్తాను. ఐ డోంట్ లైక్ టు పుట్ మై సెల్ఫ్ ఇన్ బ్రాకెట్స్. నేను దేనికోసం నిలబడతాను, నా వ్యూస్ చాలా క్లియర్గా ఉంటాయి. ప్రతిదానికి నా వ్యూస్ పెట్టాలనేది అవసరం అనిపించదు నాకు, అవసరం ఉన్న చోట పెడతాను. మీరు ఇష్టం వచ్చింది మీరు ఫెమినిజం అంటారో, నాన్ ఫెమినిజం అంటారో, రాడికలిజం అంటారో, ఏదంటారో మీ ఇష్టం, నాకేం ప్రాబ్లం లేదు. నేను నన్ను ఏ బాక్సెస్లో పెట్టుకోను, నేను ఇష్యూని బట్టి రియాక్ట్ అవుతాను అంతే. అంటే మీ థాట్స్ ఇంత ఫ్రీ ఫ్లోగా ఉండాలి, ఒక ఫ్రెష్గా ఉండాలి,
చూసే వాళ్ళకి ఇలా ఉండాలంటే కనుక మనకే అంటే మన ఇన్నర్ పీస్ ఇవి అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. సో ఎలా ఉంటుంది నందిని రెడ్డి గారి జనరల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? చాలా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కనపడుతున్నాను అంటే నేను లైఫ్ స్టైల్ నేను స్ట్రెస్ తీసుకోను. మీది సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంటుంది మేడం. దట్స్ 100%. ఎందుకంటే మీ మైండ్లో ఏది ఉంటుందో అదే తీస్తారు. అంటే అందరూ అని కాదు, మీరు మాత్రం. నేను ఐ అవాయిడ్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్, స్ట్రెస్ఫుల్ పీపుల్ అండి. నేను ఎక్కువ ఇంట్లో ఉండడానికి ఇష్టపడతాను, ట్రావెలింగ్ ఇష్టపడతాను, నా ఫ్రెండ్స్, అంతే. నా లైఫ్ చాలా. బట్ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంత ఈజీ మేడం స్ట్రెస్ఫుల్ తీసుకోకుండా ఉండడం అనేది. నేను అంత టైం స్పెండ్ చేయను సోషల్ మీడియా మీద. ఓన్లీ ఈ టైం, ఈ ప్రమోషన్స్ టైంలో ఉంటాను. ఆ తర్వాత ఇన్స్టా యాప్ డిలీట్ చేసి పక్కన పడేస్తాను కాసేపు. నాకు ఇన్స్టా ఎప్పుడు చూస్తానంటే ట్రావెల్ వ్లాగ్స్ ఉంటాయి చూడండి, దానికోసం చూస్తాను. ఇక్కడికి వెళ్తే ఏం చూడొచ్చు, ఎక్కడ స్టే చేయొచ్చు, కొంచెం ఆఫ్ బీట్ ప్లేసెస్ అట్లాంటిది ఏదైనా, లేకుంటే ఏదైనా కొన్ని సినిమా రికమెండేషన్లు ఉంటాయి అలాంటివి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ తీసుకున్నారు. ఆయన ఇప్పుడు అంటే ఒక కల్కి అంటే ఎక్కువగా ఆయన చేసిన సినిమాలు చూస్తే కనుక మీలాగా సర్ప్రైజింగ్ అనమాట. ఆయన ఎక్కువగా ఒక ఇంటెన్స్ ఫైడ్ సబ్జెక్ట్స్ అలాంటి వాటికి ఎక్కువ సంతోష్ నారాయణ అని ఉంటారు. బట్ మొన్న నిత్యమైన విజయ్ సేతుపతి గారి సినిమా వచ్చింది చూడండి, హస్బెండ్ వైఫ్ది, పేరు మర్చిపోయాను, కామెడీ సినిమా, శ్రీశ్రీమతి. అది కూడా చేశారు కదా. చేశారు, బట్ మ్యాక్సిమం అంటే అది కూడా మీరు చూస్తే ఏంటంటే కామెడీ సినిమా కానీ బట్ టింజ్ అనేది కొంచెం అంటే ఆయనకు ఒక చిన్న క్వర్కీ స్టైల్ ఉందండి. ఆయన సూదుకం నుంచి ఒక చిన్న క్వర్కీనెస్ ఉంది. మాకు అది కావాల్సి వచ్చింది ఈ సినిమాకి. ఇట్ కెనాట్ జస్ట్ బి వన్ టోన్, ఎందుకంటే ఆ క్వర్క్ సినిమాలోనే ఉంది. సో మీకు ఆ యాక్షన్లో కూడా ఆ చిన్న మ్యూజిక్లో జస్ట్ డండ అని కాకుండా చిన్న ఆ క్వర్క్ కావాలి, ఆ ఈడిఎం, ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ కింద కావాలి. సో వీ ఫెల్ట్ హిస్ స్టైల్ విల్ సూట్ అవర్ ఫిల్మ్. అండ్ నిజంగా మీరు చూసారు, తస్సదియా సాంగ్ ఇచ్చారు. ద బ్యూటీ ఈజ్ హీ గాట్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ తస్సదియా ఫీల్స్ లైక్ ప్రాపర్ తెలుగు సాంగ్ కదా, ఆ తెలుగుదనం కావాలి అని అనుకున్నప్పుడు ఇచ్చారు ఆయన. సో యా, హీ ఈస్ ద రైట్ ఫిట్ ఫర్ దిస్ ఫిల్మ్. అయితే సమంత యాక్షన్ చేశారు ఆవిడ. అంటే ఇప్పుడు ఆవిడ ప్రతిదీ కూడా ఎంత పర్ఫెక్షన్గా చేస్తుందో యాక్టింగ్ వైజ్కి వచ్చేసరికి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ చేయాలి అన్నప్పుడు ఈ ఏజ్లో ఆమెను ఎంత కష్టపెట్టారు మీరు? ఆమె కష్టపడ్డారు, మీరు ఎంతవరకు బాడీ డబుల్కి వెళ్ళారు మీరు? యాక్షన్ అనేది ఏ ఏజ్లో అయినా కష్టమే. డెఫినెట్లీ వెన్ యూర్ ఓల్డర్ ఇంకా కష్టం. అండ్ చాలా ఉమెన్ అన్నప్పుడు ఇంకొంచెం కష్టం అవుతుంది స్టామినా పరంగా. 100%. బట్ ఆవిడ డెఫినెట్గా ప్రిపేర్ అయ్యారు. ఆవిడ షీ ప్రెప్డ్ అండి ఫర్ యాక్షన్. షీస్ టు కమ్, షీస్ టు ట్రైన్. అండ్ వీ న్యూ ఇట్స్ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్, సమంత గారు ఫైట్ చేయడం అనేది. సో తగ్గ ప్రికాషన్స్ తీసుకున్నాము. బట్ ఆవిడ షీ డస్ ఆల్మోస్ట్ ఆల్ హర్ స్టంట్స్ హర్ సెల్ఫ్ ఓన్లీ. సో డూప్ ఉన్నప్పటికీ ఆవిడ చేస్తుంటే నేను చేసేస్తాను అనేవాళ్ళు, ప్రికాషన్స్ తీసుకొని చేసేసేవాళ్ళు. బట్ దెబ్బలు తగిలినాయి ఆవిడ కూడా, డైలీ తగిలేది. బట్ అంటే జనరల్గా ఎక్కడ ఎప్పుడు చూపించిన అయ్యో ఆవిడ చూపించారు. ఆవిడ ఎప్పుడు పెయిన్ బయట ఆవిడకి టఫ్ దట్ వే, మెంటలీ టఫ్. కానీ రోజు నేను మార్నింగ్ వచ్చిన వెంటనే కలుస్తాను, ప్యాకప్ అయ్యే టైం తెలుస్తాను, నాకు కనపడతా ఉంటాయి బ్రూజెస్ అన్ని చేతికి. బట్ యాక్టర్స్ ఆర్ లైక్ దట్ అండి. చరణ్ గారు కూడా ఎంత కష్టపడ్డారు, పెద్దకి ఆయన బ్యాండేజ్ వేసుకొని తిరిగారు. ప్రతి ఒక్క యాక్షన్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్కి ఉంటాయి, స్టంట్ వాళ్ళకు ఉంటాయి. యాక్షన్ ఇస్ నాట్ ఈజీ. బట్ అయితే బాగానే కష్టపెట్టారు అనమాట. బట్ ఒక అవుట్పుట్ చూసుకున్నప్పుడు ఏంటంటే, రషెస్ చూసుకున్నప్పుడు ఒక యాక్ట్రెస్కి ఒక ఫీల్ వస్తుంది, డైరెక్టర్స్కి ఒక ఇది ఉంటుంది. సో మీ ఇద్దరు చూసిన తర్వాత మాట్లాడుకున్న మాట అండి, మీ ఇద్దరు అలా. సమంత గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్. సో ప్రతిదీ ఆవిడ సినిమా కూడా ఆవిడ ఎప్పుడు కూడా నేను ఇప్పటివరకు చూసి ఏం చేశాను అని అంటాం నేను ఇప్పటివరకు చూడలా. షీ ఈజ్ మోస్ట్ క్రిటికల్ ఆఫ్ హర్ సెల్ఫ్. ఓకే. సో మహా అయితే ఆవిడకి చాలా నచ్చితే ఓకే ఇట్స్ ఫైన్ అంటారు, అంతే. అంతకంటే ఏమన్నారు, అంతకుమించి ఎక్స్ప్రెసివ్ అదిరిపోయిందని ఎప్పుడు అనరు. నిన్న మిక్స్కి వచ్చారు, చూస్తే ఇంటర్వెల్ రీల్ మ్యూజిక్తో పాటు చూసి నైస్ ఇట్స్ వర్కింగ్ అని చెప్పి వెళ్ళారు, అంతే. అది చాలా పెద్ద విషయం. నైస్ అనే వర్డ్ చాలా పెద్ద విషయం. నైస్ అని అనడానికి మీరు తపస్సు చేయాలి. అంటే ఇప్పుడు రాజ్ అనే వ్యక్తి ఆయన అంటే ఎలాంటి ఆయన క్రియేషన్ అనేది మనం చూసాము. ఒక స్త్రీ కానీ ఒక ఫ్యామిలీ మ్యాన్ కానీ ఎవ్రీథింగ్ అంటే టాప్ నాచ్ అన్నీ చూసాం కదా. సో బట్ యాజ్ ఏ హస్బెండ్ అన్నప్పుడు ఏంటంటే
ఎంత లేదన్నా కూడా ఎమోషన్ అనేది ఇంకొంచెం Yeah, 100% ఉంటుంది కదా. సో మరి అది ఎప్పుడైనా కనపడేదా ఆయన రైటింగ్లో కానీ సెట్స్లో కానీ ఎక్కడన్నా కొంచెం? ఆయన 100% అండి. ఇప్పుడు ఆయన అట్ ద సేమ్ టైం ఇది జరుగుతుండగా ఫర్జీ కూడా వర్క్ జరుగుతుంది. ఆయన రెండు అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు, ఇంత టైం స్పెండ్ చేస్తున్నారంటే హీఈస్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. ఇట్స్ హిస్ స్టోరీ అండ్ సమంత గారు ఈజ్ హిజ్ వైఫ్. సో అది ఆబ్వియస్. బట్ ఆయన పాపం చాలా స్ట్రెయిన్ తీసుకున్నారు అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆయన ఆవిడింటి బంగారం ఆయన. ఇప్పుడు జనాలందరూ ఎలా ఉన్నారంటే ఇప్పుడు పెద్ద వచ్చి ఒక పెద్ద దిక్కు కింద నిలబడుతున్నారు. ఆబ్వియస్గా జనాలందరూ కూడా మూవ్ అవుట్ అవుతున్నారు, అంటే ఇళ్లలో నుంచి థియేటర్స్కి వస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ సంగీతం ఉంది, దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆడియన్స్. దాని నెక్స్ట్ నేను ఇంతకుముందు ఒక పోస్ట్ కూడా పెట్టాను యాక్చువల్గా, మా ఇంటి బంగారం అని సమంత గారు అనుకుంటే సరిపోదు, థియేటర్లకు బంగారం కాబట్టి ఫలానా డేట్ రావాలని అంటున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ డేట్ పోయింది అనుకోండి. బట్ ఖచ్చితంగా అంటే కొన్ని సినిమాలు అనేవి ఏంటంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసమే కదా. మీరు ఓటీటీలో చేస్తున్నారు, దీంట్లోనే థియేట్రికల్గా చేస్తున్నారు కదా. సో మా ఇంటి బంగారం థియేట్రికల్గా ఎందుకు అపీలింగ్ ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? ది హోల్ ఫిల్మ్ డిజైన్ అండి, విజువల్ కానీ సౌండ్ కానీ అవుట్పుట్ కానీ మీరు థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మనం ఇప్పుడు హ్యూమర్ ఉందనుకోండి, మీరు ఒక్కళ్ళే కూర్చొని చూసి ఎంతసేపు నవ్వుకుంటారు, మీరు నవ్వు రాదు. సో ఇది మీకు నవ్వుతో పాటు యాక్షను, ఆ టెన్షను, ఇట్స్ అ ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్ అండ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్ గోట్ బి కంప్లీట్లీ డిఫరెంట్. నేను స్కోర్తో పాటు వింటున్నాను కాబట్టి నేను ఇంకా చాలా ధీటుగా చెప్తున్నాను మీకు. యూ విల్ ఎంజాయ్ ఇట్ ఇన్ ద థియేటర్. ఎస్, అది కాన్ఫిడెన్స్ అనేది మీ ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. లేదండి, 100% ఎంజాయ్ చేస్తారు మీరు థియేటర్లో. నేను చెప్తాను, మీరు జనరల్గా ఇలా చెప్పరు. లేదు, ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ డిజైన్ ఫర్ దట్. ఎస్, అంటే సమంత గారి నోట్లో నుంచి నైస్ అనే మాట ఎంత ఇదో మీ దగ్గర నుంచి ముందే సినిమా బాగుంటుందని చెప్పడం కూడా అంతే ఇది. 100%. సో ఖచ్చితంగా మాకైతే ఆ వైబ్ అయితే కనిపిస్తుంది. బాగుండాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మీ ఇంటి బంగారం ఒకటి హిట్ అవ్వడం వల్ల ఏంటంటే ఇండస్ట్రీ బాగుంటుంది. సో 10 కాలాల పాటు డిస్ట్రిబ్యూటర్లు ఎవ్రీవన్ అన్నీ బాగుండాలండి. పెద్ద కలెక్ట్ చేయాలి, రేపు సంగీతం కలెక్ట్ చేయాలి, మా ఇంటి బంగారం కూడా చేయాలి. దట్ ఆర్ చాలా మంది ప్రేక్షకులు ఉన్నారండి మనకి. మీరు చెప్పింది ఒక్కడే వచ్చి 3 సినిమాలు కొనక్కర్లా, అందులో కొంత అటు ఇటు వచ్చినా కూడా సరిపోతారు. బట్ మూమెంటం అనేది ఇంపార్టెంట్ కదా. అది వచ్చింది, వస్తారండి. అది వచ్చిందంటున్నా. ఇప్పుడు మొన్నటి వరకు మూమెంటం లేదు. మనం టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే మన వాళ్ళు కొద్ది రోజులు అలుగుతారు మన మీద, ఏంటి అలా కొంచెం ఇరిటేట్ అవుతారు మనతోటి. కానీ అలగడం అని కూడా కాదు, ఇంకోటి మనం కూడా ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఆ రేంజ్ కంటెంట్ కూడా మనం ఇవ్వాలి వాళ్ళు. అంతే. నేను అదే మొన్న ఎవరో అంటున్నాను నాతోటి, ఏ సినిమా అంటే ఏ సినిమా పోయిన సినిమాల్లో ఇది చాలా అద్భుతంగా నన్ను మిస్ అయ్యారని మీరు ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు అన్నారు. సో మన తెలుగు ఆడియన్స్ మాత్రం బంగారం అండి, వస్తారు వాళ్ళు ఖచ్చితంగా. పెద్దతో మొదలైంది. సో నెక్స్ట్ సంగీతం వయా సంగీతం మీద నా ఇంటి బంగారం తర్వాత కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్, మీకు మీ టీం మొత్తానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.